సాధారణంగా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందన్నది కొంచెం బయటపడుతూ ఉంటుంది. సార్, స్టేజ్ మీదకి అందరూ వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందన్నది బయటపడుతూ ఉంటుంది. ఓకే, సాహు గారు వచ్చారు, కూర్చున్నారు. డైరెక్టర్ గారు వచ్చారు, కనీసం ఈయన పలకరించలా, ఈయన ఆయన పలకరించలా. పైగా చెప్పేది అంటే సాహు గారు ఏమో ఆయన పక్కన ఉన్న ఆయన పలకరించారు, డైరెక్టర్ గారు ఆయన పక్కన ఉన్నవాడు పలకరించారు. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో కూర్చున్నాను సార్. అంటే మిమ్మల్ని పలకరించలేదని మీ బాధ అన్నట్టుంది. మీరు డైరెక్టర్ గారికి మధ్య ఏదో నడుస్తోంది, ఏంటది? ఏం నడుస్తుంది సార్ మీ ఇద్దరి మధ్య? ఏంటి, బడ్జెట్ ఏమైనా పెరిగిందా? ఏం లేదండి, లైలా సినిమా నడుస్తుంది మా ఇద్దరి మధ్య, అంతే. మీరు ఎంత కాదన్నా తెలిసిపోతుంది సార్. 15 నిమిషాలుగా పైన కూర్చొని మాట్లాడుకుని నవ్వుకుని వచ్చాను సార్ కిందకి. సరే, ఎందుకు డైరెక్టర్ గారు సార్, లైలా సినిమా టార్గెట్ ఏంటి? ఓన్లీ టు ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ మోర్? ఏంటి? ఎంటర్టైన్మెంట్ సార్. డెఫినెట్లీ కడుపు పని అనిపిస్తుంది. సరే, విశ్వ గారి రియాక్షన్స్ కనబడుతుంది. విశ్వ గారు ఇక్కడ. హాయ్ విశ్వ. హాయ్ సెన్సార్ అయింది కదా, హౌస్ రిపోర్ట్ ఏ వచ్చిందా యూబై అయినా? చెప్తాం, అన్నీ ఒకరోజే చెప్తే ఎట్లా? అంటే ట్రైలర్ చూసాము. సో హౌ క్లీన్ ద కామెడీ ఇన్ ద ఫిలిం విల్ బి? మీ అందరికి తెలుసు నేను నా జెండర్ ఏంటి. వెల్, మీకు సడన్ గా మాట్లాడిన ప్రతిదీ మీకు వెరైటీనే వినిపిస్తుంది. బట్ అంతే చూసి. సో మా ఇంటెన్షనే నేను ఇంత చేసి వేసిందే మిమ్మల్ని నవ్వేయడానికి. సో నవ్వించే ప్రయత్నంలో రకరకాల సౌండ్లన్నీ వస్తాయి. సో మా టార్గెట్ అంతా యూత్ అంతా పిచ్చెక్కి పెట్టేట్టు ఎంజాయ్ చేసేయాలి అనే సినిమా తీద్దాం మనంతా. సో యూత్కి స్టఫ్ పవర్ ప్యాక్ చేసి ఉంచుతాం. ఆల్ ది బెస్ట్. విశ్వ గారు ఇక్కడ సార్. ఇక్కడ మీ ఈ సినిమాకి సంబంధించి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? అంటే ఈ గెటప్ వేయడమా, లేదంటే ఏమన్నా పర్టికులర్ సీన్స్? ఇంట్లో ఒక్కడనే ఉండడం సాయంత్రం పూట. ఎందుకంటే ఈ గెటప్ వేసుకొని బయట తిరిగితే నన్ను చాలా మంది గుర్తుపట్టకపోతుంటే అంటే మెయిన్గా చీర అన్ని కట్టుకున్నాక వేరు, అన్ని తీసేసిన తర్వాత నాకు గడ్డం లేకపోవడం, సన్న ఐబ్రోస్, షర్టు ప్యాంట్ వేసుకొని తిరుగుతారు కదా ప్యాకప్ తర్వాత ఆబ్వియస్లీ. సో ప్యాంట్ షర్ట్ వేసుకొని ఈ గెటప్లో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఒక్కడనే ఉండడం. 1.5 months ఎక్కువ ఫ్రెండ్స్ని కానీ ఎక్కువ బయటికి వెళ్ళడం, ఫంక్షన్లోకి వెళ్ళడం ఏం జరగలేదు అనమాట. సో దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. యాక్టింగ్ మిగిలినవన్నీ ఇంకా అందరూ కష్టపడ్డాం మనం కూడా. ఈ గెటప్ కి పర్టికులర్ గా ఎంత టైం పట్టిందండి? 2 hours పడుతుంది. 2 hours పడుతుంది తీయడానికి కూడా. 2 hours పడుతుంది. అది కూడా నేను తొందరగా పెడితే నాకు ఓపిక తక్కువ బాబు, ప్లీజ్ ఫాస్ట్ చేయండి. 2 hours, లేదంటే వాళ్ళకి మంచిగా 4 గంటలు ఇచ్చినా చేసేటోళ్ళు. సాహు గారు, మీ బ్యానర్ లో ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఒక్కొక్క జోనర్ టచ్ చేసుకుంటూ వచ్చారు. ఈ పర్టికులర్ గా దిస్ టైం ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయ్యారా ఈ కాంబో, ఈ స్టోరీ చెప్పినప్పుడే? అంతే కదండి, ఎంటర్టైన్మెంట్ వచ్చి ఈ సినిమా చేశాను. సో ఎంటర్టైన్మెంట్ జోనర్. ఎంటర్టైన్మెంట్ జోనర్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్.